నమస్తే అండి. మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చి ఉత్తరం పొలం నారైతే వేయించామండి. 2 రోజులు పట్టింది వేసేసరికి. మనుషులైతే 7 మంది వచ్చారు. కూలికేనండి. ఉదయాన్నే వచ్చేసి 9 గంటలకు చేలోకి వస్తున్నారు. సాయంత్రం వచ్చి 4:30కి మళ్ళీ చేలో నుంచి కదులుతున్నారండి. ఇవంటే కొంచెం దూరం పొలాలు, అందుకని తొందరగా రావాలి, మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలి. కూలి అయితే మనిషికి వచ్చి 600 అండి. మన పొలం వచ్చేసి ఇక్కడ నుంచి నారు కైనా ఇంకొక కై ఉందండి. ఆ కై కాడి నుంచి కనిపిస్తున్నాయి కదా 2 తాడి చెట్లు ఒక దగ్గరే, అంతవరకు ఉన్నాయి. 7 కైలు. ఇది వచ్చి సొంత పొలం ఏం కాదండి, కౌలుకు చేస్తున్నాం. ఈ మధ్య ఇల్లు కట్టుకుంటున్నాం కదా, బాగీలే కట్టుకుందామని కొంచెం కౌలు పొలం చేసుకుంటున్నాము. ఇంకా పాయలు అయితే వేసారండి. పాయలు వేసిన తర్వాత నారు కట్టలన్నీ చేను మీద జల్లేసాను. ఆయన ఏమో మెరకులు అలాంటివి లాక్కుంటా ఉన్నాడు. నారైతే ఒక మునుము బెరికిచ్చామండి. ఈ మునుము వేస్తే రేపు ఇంకొక మునుము బెరికిచ్చి వేపిస్తాను. మనుషులైతే నారైతే కొంగారండి. పాయలు వేస్తే మనకి ముందు కొట్టుకోవడానికి కానీ పిండేసుకోవడానికి కానీ బాగా ఉంటుందండి. పాయలు అయిపోతే మనం ఎటంటే అటు అంటే కొలతగా రాదు. పాయలు వేసుకుంటే నడిచేదానికి కూడా బాగుంటుంది. నారంతా వేసిన తర్వాత పొలం కళ అనేది మారిపోద్దండి. పచ్చగా ఇల్లంతా ముగ్గులు పెట్టినట్టుగా ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి 1 గంటకి అన్నంకి లేపానండి. అన్నం అయితే తింటున్నాను. నేనైతే ఈరోజు వచ్చేసి గోంగూర పచ్చడి తెచ్చాను, పెరుగు తెచ్చాను. వాళ్ళకి తలా కొంచెం గోంగూర పచ్చడి పెట్టమన్నారండి. తలా కొంచెం పెట్టాను. వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంక నేను కూడా అన్నం తినాలి. హరీష్ వాళ్ళ నాన్న వచ్చేసి కొంచెం ముందే వచ్చాడండి, నాకన్నా ముందు వచ్చాడు చేలోకి తినకుండా. అందుకని ఆయన రావడం తిన్నాడు. ఇప్పుడైతే నేనే తింటున్నాను అన్నం. పొలంలో అన్నం తినడం అనేది చాలా బాగుంటుందండి. వినాయక స్వామి వెంగిల్ చేస్తాడంట, అందుకని పొలంలో అన్నం అనేది రుచిగా ఉంటుందంట. 2వ రోజండి. మొత్తం ఇంకొక మునుము కూడా నారు పెరిగిచ్చేసి మొత్తం వేసాను. నారైతే మనకు మిగిలింది. ఇంకొక దగ్గర ఇంకొక 20 సెంట్లు పాది ఉందండి. అదైతే మన సొంతదేను. 20 సెంటు పాది వేయాలి. ఇంకా అదైతే రేపు ఎల్లుండి వేస్తామండి. సాయంత్రం వచ్చేసి 4:30 అయింది. తొందరగా పంపించేశానండి, చీకటి కదా, దూరపు కైలని చెప్పేసి. నా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫార్మర్ ఫ్యామిలీ వీడియోస్ని మీరు డైలీ ఫాలో చేయండి. మా నుంచి మంచి మంచి వీడియోలు మీకైతే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, నేను చెప్పాను కదా ఇల్లు అలికినట్టు చుక్కలు పెట్టి ఉంటుందని, అలాగే అందంగా ఉందండి. ఇంకా బతికొచ్చిన తర్వాత ఏమంటే బాగా కదబడిపోయి పచ్చగా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.